ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఒక పునరుద్ధాన దినమే కాదు, ఈ 2025 సంవత్సరానికి ఆఖరి ఆదివారం పునరుద్ధాన దినం. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి ప్రతి ఆదివారం, ప్రతి పునరుద్ధాన దినం దేవుని సన్నిధిలో ఉండటానికి ఆయన మనకి కృపనిచ్చాడు. మరి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, నీకు వందనాలు. మా జీవితాల్లో నాయన 2025 సంవత్సరం అంతా కూడా నువ్వు కాపాడి మమ్మల్ని కరుణించి మా అవసరాల అక్కర్లు తీర్చి, అంతేకాదు నాయన నీలో ఎదగటానికి నీ సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చావు. ఎన్నో పరిస్థితులు బాధాకరమైనవి, సంతోషకరమైనవి మేము చూసాం. అయినప్పటికీ అన్నిట్లో కూడా మాకు విజయాన్ని ఇచ్చి ప్రభునందు ఆనందించే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ యొక్క ఆఖరి ఆదివారం సంఘంగా మేము కూడుకొని ఈ వాక్యమును ధ్యానించబోతుండగా నీ కృపతో మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. మనందరికీ తెలుసు మనము దేవుని బిడ్డలమని. అయితే దేవుని బిడ్డలకి కొన్ని నియమాలు లేదంటే కొన్ని పద్ధతులు, మనం జీవించాల్సిన జీవిత విధానాన్ని దేవుడు నిర్దేశించాడు. ఎవరికి ఇచ్చిన పనిని వారు చేయాలి. అదేవిధంగా ఎవరు ఏమై ఉన్నారో ఆ విధంగానే వారు జీవిస్తారు. మనకు తెలుసు అనేకమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి, అనేకమైనటువంటి జీవిత విధానాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే క్రైస్తవులకు యేసు ప్రభు చూపించినదే జీవిత విధానం. దాన్ని మనం అనుసరించి జీవించాలి. అందులో మనం ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తూ మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఇతరులకు మాదిరిగా మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయంలోనికి ఈరోజు వెళదాం. మరి ఎన్నో సంవత్సరాలు మనం క్రిస్మస్లు, న్యూ ఇయర్లు జరుపుకుంటున్నాం. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. కానీ మనం బాధ్యతాయుతంగా ఉంటున్నామా లేదా, దేవుడు మనకిచ్చిన పని మీద మనం బాధ్యత కలిగి ఉంటున్నామా లేదా అనే విషయాన్ని మనం గ్రహిద్దాం. ఎందుకంటే దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, దేవుడు మనకు రక్షణను ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మన మీద కొన్ని బాధ్యతలు కూడా ఆయన పెట్టాడు. సో వాటిని నిర్వర్తించాల్సినటువంటి పని మన మీద ఉంది. ఖచ్చితంగా వాటిని మనం చేయబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. సో ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. 1 Timothy 5th chapter 17 and 18th verses. Let the elders that rule well be counted worthy of double honor, especially they who labor in the word and doctrine. చదవమా. బాగుగా పాలన పెద్దలను, జాగ్రత్తగా వినండి. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా అంటే మరి ప్రాముఖ్యముగా వాక్యమందును, జాగ్రత్తగా వినండి, వాక్యమందును, ఉపదేశము లేదా బోధయందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. జాగ్రత్తగా గమనించండి. బైబిల్ చెప్తా ఉంది, వీ హ్యావ్ టు హానర్ గాడ్ ఎలోన్, వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఎలోన్. దేవుణ్ణి మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే మనము మరి ఏమంటారు సన్మానించాలి, ఆరాధించాలి. అయితే ఇక్కడ ఈ యొక్క వాక్య భాగం ఏం తెలియజేస్తా ఉందంటే, వాక్యం విషయంలో, ఉపదేశం విషయంలో ప్రయాసపడే వారిని కూడా ఏం చేయాలి, మనం సన్మానించాలి, గౌరవించాలి, విశేషముగా. అంతేకాదు మన పైన మనకి పెద్దలుగా ఉండి మనల్ని చక్కగా పరిపాలిస్తున్న వాళ్ళు, అనగా మీ కుటుంబంలో పెద్ద మీ తండ్రి గారు, మీ తల్లి గారు, వారి కుటుంబాన్ని ఎంతో చక్కగా వాళ్ళు నడిపిస్తున్నారు. సో ఆ తల్లిదండ్రులు మీరు సన్మానించాలి, గౌరవించాలి. అదేవిధంగా మన సమాజంలో, మన సొసైటీలో ఉన్నటువంటి అధికారులు లేదంటే నాయకులు ఎవరైతే సుపరిపాలన చేస్తున్నారో, చక్కగా మనల్ని పరిపాలిస్తున్నారో, వారిని కూడా మనం ఏం చేయాలి, సన్మానించాలి, గౌరవించాలి. అయితే అంతటితో ఆగిపోలా. ఆ తర్వాత ఏమంటాడు ఆయన, విశేషముగా అంటే మరి ముఖ్యముగా, అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే
వాక్యము చదవమని తెలుగులో ఏమనుందో తెలుగు ట్రాన్స్లేషన్. బాగుగా పాలన చేయు పెద్దలను. రెండో భాగం అమ్మా, రెండో భాగం. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు. సో ఇది ఎక్కడన్నా జరుగుతుందా అంటే లేదు, జరగట్లా. వాక్యమందు ఉపదేశమందు దాని కొరకు ప్రయాసపడే వారిని ఎవరు సన్మానించట్లా. ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా మీటింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ బాగా గొప్పవాడినే పిలుస్తారు స్టేజ్ మీదకి. ఒక 100 బ్రాంచులు ఉన్నోళ్ళు లేకపోతే ఇంకోళ్ళు పిలుస్తారు. వాక్యము కొరకు ఉపదేశము కొరకు ప్రయాసపడే వారిని ఎవరు పెద్దగా గుర్తించరు, సన్మానించరు. కానీ మనం గుర్తించాల్సింది అదే. ఎక్కడికి వెళ్ళినా డబ్బున్నోడికే ప్రాధాన్యత, ఎక్కడికి వెళ్ళినా గొప్పోడికి. ఏమండి, అవునా కాదా? ఆలోచించండి మీరు, ఎక్కడైనా అది జరుగుతుందా లేదా? ఎస్. కానీ వాక్యం అలా చెప్పట్లా. వాక్యం ఏం చెప్తుందంటే వాక్యం కొరకు ఉపదేశం కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వారిని మీరు రెట్టింపు సన్మానము పాత్రులుగా ఎంచమని చెప్తా ఉన్నాడు. అంతేకాదు 18వ వచనం కంటిన్యూషన్ మనం చూస్తే, ఫర్ ద స్క్రిప్చర్ సెత్ thou shalt not muzzle the ox that treadeth out the corn, and the laborer is worthy of his reward. చదవమ్మా. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. సో ఇక్కడ ఆయన మాట్లాడుతుంది పౌలు గారు దేవుని సేవకుల గురించి, దేవుని సేవలో ప్రయాసపడే వారి గురించి, వాక్యము విషయంలో ఉపదేశము విషయంలో ప్రయాసపడే వారి గురించి మాట్లాడుతూ ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఉదాహరణ కాదు, ఒక ఆజ్ఞ. అది పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞ. మనం గనక ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ ఇదే ఆజ్ఞ మనకి కనపడుతుంది. సో నూర్చెడి ఎద్దు యొక్క మూతికి చిక్కము కట్టవద్దు అని అంటే మనందరికీ తెలుసు. కొంత విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పట్లో అంటే మిషన్లు వచ్చినాయి, కానీ అప్పుడు మిషన్స్ అవి లేవు. సో ఏదైనా ధాన్యాన్ని గనక దాన్ని ఏమంటారు పొట్టు నుంచి విడిచేయాలంటే దాన్ని ఏం చేసేవాళ్ళంటే ఎద్దుని పెట్టి తొక్కిచ్చేవాళ్ళు. ఎద్దు ఏం చేస్తూ ఉంటుంది, తొక్కుతూ ఉంటే ఏమవుతుంది, అది పొట్టు అది వేరైపోతుంది. మరి వీళ్ళు ఏం చేస్తారు, పిసినారోళ్ళు లేదంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, అది ఎక్కడ తింటుందో అని చెప్పి దాని మూతికి కట్టేస్తారు. అది కట్టేస్తే ఏం చేస్తుంది, అది దానికి ఒక తినాలనిపించినా ఆకలేసినా కూడా తినలేదు, తొక్కుతానే ఉండాలి. ఆ పని మీరు చేయొద్దు అంటున్నాడు దేవుడు. పాత నిబంధనలో మనం చూస్తే ఆయన మనుషుల పట్లే కాదు జంతువుల పట్ల కూడా ఆయన ఎంతో జాలిని దయని కనపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఆ యొక్క వాక్య భాగాన్ని, ఆ యొక్క ఆజ్ఞని, పాత నిబంధన ఆజ్ఞని జ్ఞాపకం చేస్తూ పౌలు గారు అంటున్నారు, వాక్యము నిమిత్తము ఉపదేశము నిమిత్తము బోధ నిమిత్తము ప్రయాసపడేవారు ఉన్నారు కదా, వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి. ఎందుకని అంటే మరి పాత నిబంధన కూడా చెప్తా ఉంది ఏమని, నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని. అదే విధముగా పనివాడు జీతమునకు పాత్రుడు. మరి తెలుగు ట్రాన్స్లేషన్ లో పనివాడు అని ఉంది. లేబరర్ అంటే ప్రయాసపడేవాడు. లేబరింగ్ ఈజ్ వర్కింగ్ అంటే పని చేయటం, లేబరింగ్ అంటే ప్రయాసపడటం. గుర్తుపెట్టుకోండి, పని చేయటం వేరు, ప్రయాసపడటం వేరు. సో ప్రయాసపడే వారికి ఖచ్చితంగా జీతము ఉంటది అంటున్నాడు. అయితే ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి ఆ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్ని మనం కనుక గమనిస్తే ఆయన ఏమంటున్నాడంటే, పాపం అదే కదా కష్టపడి పని చేస్తూ ఉంది, అదే కదా తొక్కుతుంది, అదే కదా నీకు కావలసిన ధాన్యాన్ని ఇచ్చి పొట్టుని వేరు చేస్తుంది, పాపం దానికి ఆ మాత్రం తినేది లేదా, ఎందుకు అంత మరీ కఠినంగా ఉంటున్నారు మీరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దేవుని పనిని చేస్తున్నారో
వారు చేస్తున్న పనికి వారు జీతము తీసుకోవటంలో తప్పేముంది అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే జీతానికి వారు పాత్రులు అని అంటున్నాడు. ఆయనే జీతానికి వాళ్ళు పాత్రుడు అని అంటున్నాడు. అయితే ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తాను. అక్కడ ఆ ఎద్దు ఏం చేస్తుందనంటే ఆ యొక్క ధాన్యములో అవసరమైన దానిని అనగా లేదంటే ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఉపయోగపడని దానితో ఏం చేస్తుంది, వేరు చేస్తుంది. అదేవిధంగా దేవుని సేవకుడు కూడా మీ యొక్క జీవితాల్లో లోక సంబంధమైన వాటి నుంచి మిమ్మలను వేరు చేస్తాడు. ఏదైతే లోక సంబంధమైనది మీలో ఉండకూడదో దాన్ని పక్కకి తీసేసి మిమ్మల్ని ప్యూర్గా దేవునికి ఉపయోగపడే విధంగా మిమ్మల్ని ఏం చేస్తుంటాడు, వేరు చేస్తుంటాడు లోకం నుంచి. బోధ అలాగే ఉండాలి ఎప్పుడైనా కూడా. ఏమండి, దేవుని బోధ ఎలా ఉండాలి? నేను లోకం నుంచి వేరు చేయాలి, అవసరం లేని పనికిమాలిన వాటి నుంచి వేరు చేయాలి, ఉపయోగపడేటువంటి పాత్రగా దేవుని కొరకు నిన్ను తయారు చేయాలి. అటువంటి పని చేసేటువంటి వారు ఖచ్చితంగా మరి తన జీవితమునకు పాత్రులు అని దేవుడు చెప్తాన్నాడు. ఖచ్చితంగా దేవుని పని చేసే వారికి దేవుడు ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సిన జీతాన్ని వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ఈ లోకంలో కూడా ఇస్తాడు, రాబోయే లోకంలో అయితే ఇంకా అత్యధికముగా వారికి ఇస్తాడు. హల్లెలూయా. సో మనందరం కూడా దేవుని పని చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుని పని చేయటానికి మనందరము ఒకే పని చేయటానికి లేవు ఇక్కడ, అవునా కదా? శరీర భాగాల్లో యేసుక్రీస్తు శరీర భాగములో మనందరం నోరులు కాదు, మనందరం చెవులం కాదు, మనందరం కళ్ళు కాదు కదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగం. అంటే ఒక్కొక్కరికి ఇవ్వబడిన బాధ్యతని మనము నిర్వర్తించాలా. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను క్రైస్తవులకి, మీరు ఏమై ఉన్నారు, అసలు దేని కొరకు దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడో మీరు తెలుసుకోవాలి. దేని కొరకు దేవుడు నిన్ను రక్షించాడు, దేని కొరకు నిన్ను దేవుడు ఆయన శరీరంలో భాగంగా పెట్టుకున్నాడు, ఏ శరీర భాగంగా నువ్వు ఉన్నావు, ఇది తెలియనంత కాలము కన్ఫ్యూజనే. ఏదో వస్తున్నాము, వెళ్తున్నాము, వీలైనప్పుడు వస్తున్నాము, తోచినంత ఇస్తున్నాము అనేటువంటి జీవితమే క్రైస్తవులకు ఎక్కువగా ఉంది. కాదు, వాక్యాన్ని దేవుడు మీకు అందిస్తున్నది మీరు ఆ వాక్యము ద్వారా రూపాంతరము చెందాలి అని, మీరు ప్రభు స్వరూపంలోనికి మార్చబడాలి అని. సో ఆ యొక్క జీతం ఏదైతే ఉందో, ఆ యొక్క బహుమానం ఏదైతే ఉందో, రివార్డు, అది దేవుడు ఖచ్చితంగా దేవుని పని చేసే వారికి ఇస్తాడు. దేవుని పనిని చేయటం అంటే కేవలం వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు. దేవుని శరీరమైనటువంటి సంఘము ఏదైతే ఉన్నదో ఆ సంఘము యొక్క ప్రతి కార్యకలాపాల్లో పాలిభాగస్తులుగా ఉండటం దేవుని పని చేయటం అంటే. ఇక్కడ నేను ఒక్కడే దేవుని పని చేయట్లేదు, మనందరం కలిసి దేవుని పని చేస్తున్నాం. హల్లెలూయా. అయితే ఎంతవరకు మనకి ఇవ్వబడిన పనిని మనము నమ్మకంగా చేస్తున్నాం, బాధ్యతాయుతంగా చేస్తున్నాం? మన యొక్క ఆత్మీయ జీవితాలను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, నీవు ఆశీర్వదించబడేది నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి. అందుకే యోహాన్ అంటాడు, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లు కొలది అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా జీవించవాలని కోరుచు. సో ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతుంటావో అప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. సో ఆత్మీయమైనటువంటి ఆహారమైన జీవాహారమైనటువంటి వాక్యాన్ని నువ్వు వినటం మాత్రమే కాదు, దాన్ని జీర్ణించుకొని అనగా అర్థం చేసుకొని దాన్ని ఏం చేయాలి, నువ్వు అనుసరించాలి. నువ్వు తినే ఆహారం ఏమవుతుందో తెలుసా? నీ శరీరంలోకి వెళ్ళి నీ శరీరంలో అది శక్తిగా మార్చబడి రక్తము ద్వారా ప్రతి అణువులోనికి వెళ్ళి నీ యొక్క శరీరాన్ని పనిచేసేలాగా చేస్తుంది. అలాగే నువ్వు విన్న వాక్యం కూడా నీ ఆత్మ ద్వారా నీ జీవితంలోనికి వెళ్ళి నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పని కూడా శక్తివంతంగా ప్రభు కొరకు చేసే విధంగా అది ఉపయోగపడాలా. హల్లెలూయా. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద కైండ్నెస్ ఆఫ్ గాడ్ దట్ యూ టు మస్ట్ హ్యావ్. దేవుడు ఎలాగైతే జంతువుల పట్ల కూడా ఎంతో జాలి దయ కలిగి ఉన్నాడు, ఆయన పనిచేసే వారి పట్ల ఆయన ఎంత ఆసక్తికరంగా రెస్పాన్సిబుల్గా లేదంటే ఎంతో ప్రేమపూర్వకంగా ఆయన ఉన్నాడో నీవు నేను కూడా అలాగే ఉండాలి. షుడ్ ఆల్సో హ్యావ్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ హానర్ టువర్డ్స్ దోస్ హూ లేబర్ ఫర్ ద వర్డ్ అండ్ డాక్ట్రిన్.
అలా గనక మనం లేకపోతే మనము రెస్పాన్సిబుల్గా లేనట్టే, బాధ్యతాయుతంగా మనము లేనట్టే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ ఆయన చెప్పినటువంటి పనులన్నింటినీ కూడా మనము చేయలేకపోతా ఉన్నాం. అట్లీస్ట్ మనకు తెలిసిన విషయాలైనా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తెలియని ఎలాగూ చేయలేం, తెలిసినవి ఖచ్చితంగా చేయాలి. తెలిసిన విషయం ఏంటి? మనందరం ఆయన కొరకు పని చేయాలి, మనందరం ఆయన కొరకు ఆత్మల్ని రక్షించాలి, మనందరం ఆయన కొరకు ఆయన యొక్క సువార్తను ప్రకటించి ఆయన యొక్క సంఘమును మనము బలపరచాలి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతున్న ఉద్దేశం అదే. ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవుని పని చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మనము బాధ్యతాయుతంగా ఉండాలి. ఆయన ఏమంటున్నాడు చూడండి, 1వ వచనం నుంచి మనం చూస్తే, am I not an apostle? Am I not free? Have I not seen Jesus Christ our Lord? Are not ye my work in the Lord? If I be not an apostle unto others, yet doubtless I am to you. For the seal of mine apostleship are ye in the Lord. Mine answer to them that do examine me is this: have we not power to eat and to drink? Have we not power to lead about a sister, a wife, as well as other apostles, as the brethren of the Lord and Cephas? Or I only and Barnabas have not we power to forbear working? చదవ 6 వరకు చదువు సరిపోతుంది. ఫస్ట్, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను, సరే, ఇతరులు నన్ను ఏమన్నా అనుకోని వచ్చి పర్లేదు కానీ నీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. సరే, మీ మట్టుకైతే నేను అపోస్తలుడే కదా, మీ మట్టుకైతే నేను సేవకుడినే కదా. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? సో నేను దేవుని సేవకుడును, అపోస్తలుడు అంటానికి దానికి ముద్ర మీరే కదా. నన్ను విమర్శించే వారికి చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? చూడండి, తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను, విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండుటకు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాట, పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే. జాగ్రత్త గమనించండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, కానీ ఆ యొక్క పనిని అక్కడ వారు గుర్తించట్లా, వారి పనిని గుర్తించట్లా, వారి పిలుపుని గుర్తించట్లా, వారి ప్రయాసను వారు గుర్తించట్లా. మేము కూడా పని చేయకుండా ఉండొచ్చు, ఖాళీగా ఉండొచ్చు, మేము కూడా మీకోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మేము మీ కొరకు ఇంత తపన పడాల్సిన అవసరం మాకు లేదు, కానీ మేము చేస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? చూడండి ఒకసారి 7వ వచనం. Who goeth a warfare any time at his own charges? Who planteth the vineyard and eateth not of the fruit thereof? Or who feedeth the flock and eateth not of the milk of the flock? చదవమ్మా. ఎవడైనను సొంత ఖర్చు పెట్టుకొని దండులో, చెప్పండి ఏమండి, సైన్యంలో ఉద్యోగంలో చేరతాడు ఒకడు, సైన్యంలో చేరేవాడు, వాడే సొంత ఖర్చులు పెట్టుకొని సైన్యంలో చేస్తాడా? ఏమండి, వీడు చేరటం వరకు వీడి పని, అవునా? చేరిన తర్వాత వీడికి ట్రైనింగ్ దగ్గర నుంచి తర్వాత వీడికి జీతం కూడా ఎవరు ఇస్తారు? సైన్యమే ఏది ఇస్తుంది కదా. ఎవడు సొంతగా చేయడు కదా, చేస్తాడా? చేయడు. తర్వాత చదవమ్మా. ద్రాక్ష తోట వేసి, ఏమండి, ద్రాక్ష తోట సొంతం, మీదే సొంతం అండి, దానికి ఒక పని వాళ్ళని పెట్టుకున్నారు, చేసుకున్నారు, వాడు 4 కాయలు తింటాడా?
మనం వంట మనిషిని పెట్టుకున్నాం అనుకోండి ఏమైనా ఫంక్షన్ చేయడానికి, సామాన్లన్నీ మనం ఇస్తాం, వంట చేసినందుకు వాడికి జీతం ఉంటుంది సపరేట్, ఉంటుందా ఉండదా? ఉంటుంది. అది కాకుండా వాడు వంట చేసిన దాంట్లో వాడు తిండా అండి? మనకంటే ముందు వాడే తింటాడు టేస్ట్ చూడటం కోసం, అవునా కదా? సో చదవండి ఒకసారి. ఎవడు? మందను కాచి. ఎవరయ్యా? ఎవరుంటారు అట్లా? ఎవరుంటారు అంటే ఆయన ఒక నియమాన్ని చెప్తున్నాడు ఇక్కడ, ఒక లాని చెప్తున్నాడు. ఏంటంటే ఆ తొక్కే ఎద్దు, అది ఆ తొక్కే గింజలు తినే హక్కు దానికి ఉంది, ఎందుకంటే అది కష్టపడుతుంది. అదే నీకు తినాల్సిన ఆహారాన్ని తినకూడని దాన్ని వేరు చేసి నీకు ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు కూడా సొంతగా వారి యొక్క దానిలో నుంచి చేయరు. యుద్ధంలో చేరేవాడు వీడు ఆస్తమి తీసుకెళ్లి యుద్ధంలో చేరతాడా? చేరడు. అయితే చేరాలని నిర్ణయం తీసుకుంటాడు చూసారా, అది గొప్పది. హల్లెలూయా. చేరిన తర్వాత సైన్యమే వాడికి అంతా చూస్తుంది. అదేవిధంగా పని చేసేవాడు ఖచ్చితంగా వాడు చేస్తున్న పనిలో కొంత తీసుకోవటం లేదంటే తినటంలో తప్పేమీ లేదు. వాడికి తీసుకోవటానికి లేదా ఆ తినటానికి ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? వాళ్ళు అనుమతిస్తేనే కదా, వాళ్ళు అనుమతిస్తేనే వస్తుంది, లేకపోతే ఉండదు. మూతికి కట్టేస్తే ఏం తింటాడు వాడు, అవునా కదా? సీసీ కెమెరాలు పెట్టేసి వస్తాడు ఇప్పుడు కదా, సీసీ కెమెరాలు వచ్చేసినాయి. ఏ పని చేసే దగ్గర సీసీ కెమెరాలు వచ్చేసినాయి. ఇదివరకు ఏముంది, చేస్తా నాలుగు జీడిపప్పులు నోట్లు వేసుకొని పనోళ్ళు, తప్పే ఉందండి. కొద్ది తినే పరిస్థితి. ఇప్పుడు కిచెన్లో సీసీ కెమెరా పెట్టేస్తున్నారు ఓనర్స్, నువ్వేం చేసినా తెలిసిపోద్ది, తినటానికి లేదు. అర్థమవుతుందా? అంటే అది దొంగతనం కాదు, అది నువ్వు కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు కాబట్టి కొంచెం తీసుకోవడంలో తప్పేమీ లేదు, అది హక్కుగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఓకే, అయితే మనం గమనిస్తే చూడండి 8వ వచనం, సే ఐ దీస్ థింగ్స్ యాజ్ ఎ మ్యాన్ ఆర్ సెడ్ నాట్ ద లా ద సేమ్ ఆల్సో. చదమ్మా. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ఇప్పుడు నేనేమో సొంతగా చెప్పట్లేదండి, లోకాచారాన్ని బట్టి ధర్మశాస్త్రం కూడా ఇదే చెప్తా ఉంది. 9వ వచనం, ఫర్ యాజ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద లా ఆఫ్ మోసెస్, thou shalt not muzzle the mouth of the ox that treadeth out the corn, doth God take care of the for oxen. చదవమ్మా. ఇక్కడ రెండోసారి, అంటే ఆల్రెడీ మనం చూసాం తిమోతికి రాసిన పత్రికలో, ఇక్కడ ఇంకో మారు మనం చూస్తున్నాం అదే ఆజ్ఞని ఇక్కడ చెప్తా ఉన్నాడు మళ్ళీ పౌలు గారు. ఏమని? చదవమ్మా. కళ్ళెము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. ఏమండి, దేవుడు మరి ఆ ఎడ్ల గురించి ఆలోచిస్తున్నాడా? అఫ్ కోర్స్ వాటి గురించి ఆలోచిస్తున్నాడు. అదేవిధంగా వాటిని మాదిరిగా చూపించి మనం ఎలా ఉండాలో కూడా మనకి తెలియజేస్తున్నాడు, ఎగ్జాంపుల్ గా చెప్తూ. 10వ వచనం మనం చూసినట్లయితే, ఆర్ సెడ్ హీ ఇట్ ఆల్ టుగెదర్ ఫర్ అవర్ సేక్స్. ఆ ఎద్దుల గురించి చెప్తున్నాడా లేకపోతే మొత్తం మన గురించి చెప్తున్నాడా? ఫర్ అవర్ సేక్స్ ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమన్నాడు? మన గురించే. నో డౌట్ this is written that he that ploweth should plow in hope, and that he that thresheth in hope should be partaker of his hope. చదవమ్మా. కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును. అమ్మా అదేసేయండి, అదేసేయండి, స్మెల్ వస్తుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతాయి లంగ్స్, అందుకే వేయటం జరిగింది. అది పక్కన వినైల్ ఇది స్మెల్ వచ్చేస్తుంది బాగా. రైట్. సో మన కొరకే చెప్తున్నాడు అంటే, ఎస్ అవును మన కొరకే చెప్తున్నాడు. చదవమ్మా. అవును మన కొరకే కదా ఈ మాట రాయబడిను. ఏలయనగా దున్నువాడు దేంతో ఎట్లా దున్నుతాడండి? ఆశతో దున్నుతాడు. పని చేసేవాడు ఎట్లా చేస్తాడండి పని? జీతము కొరకు ఆశతో పని చేస్తాడు. తప్పు కాదు అది. తప్పు కాదు. దున్నువాడు ఆశతో దున్నుతాడు. కళ్ళము తొక్కించువాడు పంటలో, అంతే కదా.
సో నువ్వే పని చేసినా ఒక ఆశతో చేస్తావు, ఒక నిరీక్షణతో చేస్తావు, ప్రతిఫలము వస్తుంది అనేటువంటి దాంతో చేస్తావు. అండ్ ప్రతిఫలము ఇవ్వటము దేవుని పనే కాదనట్లేదు. కానీ నువ్వు ఎవరి కొరకైతే పని చేస్తున్నావో వారు నీకు ఆ జీతం ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉందా లేదా? ఉందా? రైట్. నువ్వేదైనా ఉద్యోగం చేస్తున్నావు, నువ్వేదైనా పని చేస్తున్నావు, పని చేస్తున్నావు, అఫ్ కోర్స్ నువ్వు దేవుని నమ్మే చేస్తున్నావు. దేవుడు నీకు ఇస్తాడులే అని ఆ ఉద్యోగం చేసే వ్యక్తి, అంటే ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో అతనికి జీతం ఇవ్వకపోతే పని చేస్తావా? చెప్పాలి, చేస్తావా? దేవుడు ఇస్తాడులే నీకు అంటే సరిపోయిద్దా? కాదు కదా. నువ్వు పని చేస్తున్నావు, ఆ పనికి తగిన జీతం అతను ఇవ్వాలి. యజమాని ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా దేవుని కొరకు పనిచేసే వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు జీతం ఇస్తాడు. అయితే ఈ యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో, అపోస్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇవాంజలిస్ట్ ఉన్నారో, వారు పని చేస్తున్నది మీ కొరకు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అఫ్ కోర్స్ వాళ్ళు చేస్తున్నది దేవుని పనే, కానీ వాళ్ళు పని చేస్తుంది మీ కొరకు. అఫ్ కోర్స్ వారు చేస్తుంది దేవుని పనే, కానీ వారు ప్రార్థన చేస్తుంది మీ కొరకు. అఫ్ కోర్స్ వారు చేస్తుంది దేవుని పనే, కానీ వాక్యం వారు బోధిస్తుంది మీకు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? రైట్. సో దేవుని పనినే చేస్తున్నారు సేవకులు, కానీ అది ఎవరి కొరకు చేస్తున్నారు? మీ కొరకు చేస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో కొంతమందితో చెప్పాను, నేను ఆదివారం సన్నిధికి రావడానికి సమయం కుదరట్లేదని చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ పని వచ్చింది, ఈ పని వచ్చిందని. మీకున్న పనులు మాకు లేవా అని అడుగుతాను నేను. మీకున్న పనులు మాకుండవా? ఇంకా ఎక్కువే ఉంటాయి. కానీ దేవుని పనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకనంటే దేవుని పనిలో మీరు మాకు ఇవ్వబడిన బాధ్యత. హల్లెలూయా. అదేవిధంగా మరి మీ బాధ్యతను మీరు గుర్తించి మీరు ఆ విధంగా ఉంటున్నారా లేదా అనేది ఈరోజు ప్రశ్న. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత 11వ వచనం మనం చూస్తే, ఇఫ్ యు హ్యావ్ సోన్ అంటు యూ స్పిరిచువల్ థింగ్స్, ఈజ్ ఇట్ ఎ గ్రేట్ థింగ్ ఇఫ్ వీ షల్ రీప్ యువర్ కార్నల్ థింగ్స్? చదవండి. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేమి విత్తి ఉండగా, మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట ఏమా గొప్ప కార్యమా? ఏమండి, ఈ లోకము వెలకట్టలేంది, ఎక్కడ సంపాదించినటువంటి ఆత్మ సంబంధమైన విషయాలను మీకు మేము అందజేస్తూ ఉన్నాం, మీ జీవితాల్లో మేము విత్తుతూ ఉన్నాం. వాటి ద్వారా మీరు ఆత్మీయంగానే కాదు, అన్ని విషయాల్లో మీరు ఫలించే విధంగా మేము ప్రయాసపడుతున్నాం. అలాంటప్పుడు ఈ లోక సంబంధమైనవి దేవుడు అయితే మీకు అనుగ్రహించాడో వాటిలో మరి పాలి భాగస్తులుగా మేము ఉండటం పెద్ద నేరమా అన్నట్టుగా ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ రోజున మన బాధ్యత ఏమిటి అని అంటే, మన కొరకు ప్రయాసపడేవారు, వారి కొరకు మనము కూడా బాధ్యతాయుతంగా చేయాల్సింది పని మనం చేయాలి. అరే నిజమే కదా, మనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా వీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారే, ఏ ఇబ్బంది ఉన్నా అని అనగానే వీళ్ళు మా దగ్గరికి వస్తున్నారే, సమయం లేదు అసమయం లేదే, మా కొరకు వాక్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకొని, వాక్యాన్ని ధ్యానించి దేవుని దగ్గర గోజాడి ఆ వాక్యాన్ని తీసుకొచ్చి మాకు విత్తుతున్నారే మా జీవితాల్లో. తద్వారా మేము ఆత్మీయంగా వర్ధిల్లుచు అన్ని విషయాల్లో వర్ధిల్లుచున్నాం. సో ఆత్మీయంగా వర్ధిల్లుచు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నటువంటి మనము వారి జీవితాల్లో మనం ఎందుకు పాలిభాగస్తులుగా ఉండకూడదు? వారి యొక్క అవసరతల్లో మనం ఎందుకు సహాయంగా ఉండకూడదు? ఉండాలి. దట్ ఈస్ ద ట్రూత్. ఆ తర్వాత 12వ వచనం, 12th verse. If others be partakers of this power over you, are not we rather? Nevertheless, we have not used this power, but suffer all things, lest we should hinder the gospel of Christ. Do you not know that they which minister about holy things live of the things of the temple? And they which wait in the altar are partakers with the altar? Even so hath the Lord ordained that they which preach the gospel should live of the gospel. చదవమ్మా.
ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన పాలు కలిగిన ఎడల ఎడలా ఎక్కువ కలదు కదా. చూసారా? సో ఏదైతే ఆత్మీయ జీవితాన్ని, మీకు కావలసిన జీవితాన్ని దేవుడు తన సేవకుని ద్వారా, తన సేవకుడు మీకు అందించే వాక్యము ద్వారా, తన సేవకులు మీ కొరకు చేసే ప్రార్థనల ద్వారా ఏదైతే జీవితాన్ని, ఏదైతే ఈ లోక సంబంధమైన వాటిని దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడో, వాటి మీద మీరు అధికారాన్ని ఇతరులకు ఇస్తున్నారే. ఇప్పుడు మీకున్న దానికి అధికారం ఎవరికి ఉంటుంది? మీ పిల్లలకు ఉంటుంది, అవునా? మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకు ఉంటుంది. అలాంటిది మీకు ఇస్తున్నటువంటి, మీకు అందజేస్తున్నటువంటి వారికి లేదా అధికారం అని అడుగుతున్నాడు. హల్లెలూయా. లేదా? అయితే అధికారాన్ని మేము వినియోగించుకోవట్లేదని కూడా చెప్తున్నాడు తను. హల్లెలూయా. యాక్చువల్గా అయితే రైట్ ఉంది మాకు, మాకు రైట్ ఉంది, వి హ్యావ్ ద రైట్, కానీ మేము దాన్ని వినియోగించుకోవట్లేదు. చదవమ్మా. ఇతరులకు మీ పైన ఈ అధికారము ఆ, పాలు కలిగిన ఎడల ఆ, మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారంలో ఈ అధికారమును వినియోగించుకోలేదు. వినియోగించుకోలేదు. అధికారం ఉన్నది కానీ వినియోగించుకోలేదు. దేవుని మహాకృప ఆ విధంగానే ఉన్నది నా పట్ల కూడా. హల్లెలూయా. చాలాసార్లు మరి కొంతమంది చెప్తూ ఉంటారు నాకు, మీరు చెప్పొచ్చు కదా గివింగ్ గురించి, దాని గురించి చెప్పొచ్చు కదా మీరు అని చెప్తా ఉంటారు. నాకెందుకో దాని గురించి చెప్పడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అందరిలాగా అయిపోతానేమో అని ఒక భయం, అందరూ అదే పని చేస్తున్నారు కదా అని. కానీ అది కాదు పాయింట్. అక్కడ మీకు తెలియాలి, మీకు ఉండాలి ఆ బాధ్యత. మీకు తెలియాలి, మీకుండాలి ఆ బాధ్యత. ఎందుకనంటే హక్కు ఉన్నా కూడా మేము ఆ పని చేయట్లేదని పౌలు గారు చెప్తున్నారు. చేయలేదు కూడా ఆయన. అందుకే ఆయన ఏం చేశారు? ఆయన అవసరమైనప్పుడల్లా ఆయన పని చేసుకున్నాడు. హల్లెలూయా. కానీ అక్కడ నష్టపోయింది ఎవరు చెప్పాలి. ఆయనకి హక్కు ఉన్న దానిని, ఆ హక్కుని ఆయన ఎంజాయ్ చేయకుండా పట్టుకొని ఉన్నారు చూసారా, వాళ్ళు నష్టపోయిన వాళ్ళు. హల్లెలూయా. ఆయనకే నష్టం లేదు. అందుకే ఆయన మరి ఫిలిప్పీల సంఘం గురించి చెప్తాడు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సంఘం మాత్రం, వారు మాత్రం నా అక్కర్లన్నింటిలో నాకు వాళ్ళు తోడుగా ఉన్నారు. హల్లెలూయా. చాలా సంఘాలు స్థాపించాడు ఆయన. చాలా మంది ఉన్నారు విశ్వాసులు. కానీ కొద్దిమంది మాత్రమే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అవసరాలు ఏంటో అవన్నీ కూడా చూసుకుంటూ ఉండేవారని ఆయన రాస్తాడు. సో దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ అది, అవకాశము, బాధ్యత కూడా అది. దానివల్ల జరిగే మేలులు మీరు ఊహించలేరు. ఎందుకంటే మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సేవకుడు, అతని యొక్క పని ఏమై ఉండాలి అంటే మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడిగా ఉండాలి. అదేవిధంగా దేవుని వాక్యమును ధ్యానిస్తూ, దేవునితో సమయాన్ని గడుపుతూ, ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు, అద్భుతకరమైన విషయాల్ని మీకు తెలియజేసేవాడిగా ఉండాలి. హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఒక 8 గంటలు అంటే లెగిచి ఉండేటువంటి ఎరుగ మన మనుషులు కనీసం ఒక 8 గంటలు పడుకుంటాం. 7 గంటలు, 24 గంటలు, 8 గంటలు పోతే ఎంత ఉంటుందండి? ఇంకో 16 గంటలు ఉంటుంది. ఆ 16 గంటల్లో ఇంకొక 8 నుంచి 10 గంటలు నేను పని చేస్తూ ఉన్నాను, క్యాబ్ నడిపిస్తూ ఉన్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే నాకు ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటే బాగుంటుంది కదా దేవునితో గడపడానికి, ప్రార్థనలో గడపడానికి. ఎప్పుడో జరుగుతుంది. ఎప్పుడైతే మీరందరూ కూడా అరే ఈయన మా కొరకు దేవుని విషయంలో, దేవుని పనిలో మా కొరకు ఈయన మరి ఎక్కువగా ప్రార్థన చేయాలా అని మీరు అనుకున్నప్పుడు, ఈయన ఎక్కువగా దేవునితో సమయం గడిపితే మాకు అది ఆశీర్వాదకరమని మీరు అనుకున్నప్పుడు. అందుకే ఒకసారి చూడండి, ఈ మాట చూడండి, అపోస్తుల కార్యములు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1 నుంచి 4 చదువుకుంటే, ఇక్కడ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అక్కడ లోక సంబంధమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల విషయంలో మరి అపోస్తులు అవన్నీ కూడా వీళ్ళు చూసుకోవాలంటే, ఆ పరిస్థితులన్నీ వీళ్ళే చూడాలంటే వీళ్ళకి టైం ఉండదు. దేనికి టైం ఉండదో చెప్తున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ పనులకి వేరే వాళ్ళని అప్పచెప్పారు. ఆ పనులకి
వేరే వాళ్ళని అప్పచెప్పి 4వ వచనంలో చూడండి, 3:4 చదువుతాం, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి దయచేసి. Wherefore, brethren, look out among you 7 men of honest report, full of the Holy Ghost and wisdom, whom we may appoint over this business. పైన ఏదైతే పనులు ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఒక 7గురిని ఎన్నుకోండి, వాళ్ళకి ఆ పనులు అప్పచెప్దాం, వాళ్ళు చూస్తారు ఆ పని. అయితే మేమేం చేస్తాం అంటున్నారు చూడండి అపోస్తలులు. బట్ వీ విల్ గివ్ అవర్ సెల్వ్స్ కంటిన్యూઅల్లీ ఇన్ ప్రేయర్ అండ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్. చదవమ్మా. అయితే మేము అమ్మా ప్రార్థన ఎందును, వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందని చెప్పారు. చూసారా? సో వెన్ విల్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ విల్ గెట్ దిస్ ఆపర్చునిటీ? ఎప్పుడు వస్తుంది అవకాశము సేవకునికి? ప్రార్థనలో, దేవుని వాక్య పరిచర్యలో మాత్రమే, అందులోనే కంటిన్యూగా ఉండే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మీరందరూ కూడా అతను మన కొరకు ప్రార్థన చేయాలి, అతని వాక్య పరిచర్యలో కంటిన్యూగా అతను వాడబడాలి అని మీరు అతని గురించి ఆలోచించినప్పుడు, అరే మా కొరకు ఆయన ఈ పని చేస్తున్నాడు కదా, ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది కదా, క్లియర్గా చెప్తా ఉంది కదా, స్పష్టంగా చెప్తా ఉంది కదా, మన బాధ్యతగా చెప్తా ఉంది కదా. ఎందుకనంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూఆర్ ఆల్ ఇన్ ద మినిస్ట్రీ. మనందరం కూడా పరిచర్యలో ఉన్నవాళ్ళమే. ఒక వ్యక్తి ఒక 1000 రూపాయలు సహాయం చేయొచ్చు, డబ్బులు. ఒక వ్యక్తి వచ్చి ఈ చర్చి హాల్ అంతా కూడా ఊడ్చి క్లీన్ చేయొచ్చు. నేను వాక్యం బోధించవచ్చు, ఇంకొక వ్యక్తి సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అందరం కలిసి చేస్తున్న పని ఒకటి, అందరం దేవుని పనే చేస్తున్నాం. కానీ ఇవ్వబడిన బాధ్యతల్ని మనం షేర్ చేసుకుంటూ చేస్తున్నాం. సో వై డోంట్ యు అండర్స్టాండ్? దేవుడు ఎందుకని ఈ మాటలు చెప్తున్నాడంటే, ఇకపైనైనా మనం ఎన్ని సంవత్సరాలు ఇలాగే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, ఏదో వస్తున్నాం పోతున్నాం చేస్తున్నాం కాదు. ఒక సిస్టమాటిక్ క్రిస్టియన్ లైఫ్ అంటేనే ఒక డిసిప్లిన్డ్ లైఫ్. అది ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా ఉన్నటువంటి జీవితం. అది మన కన్ను చేసే పని కన్ను ఎలా చేస్తుందో, కాలు చేసే పని కాలు ఎలా చేస్తుందో, అలాగే మన పనులన్నీ కూడా, మనకు ఇవ్వబడిన బాధ్యతలన్నీ కూడా మనం చక్కగా నిర్వర్తించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6 నుంచి చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 6 నుంచి మనం చదువుకున్నట్లయితే, బట్ గో rather to the lost sheep of the house of Israel, and as they go preach saying, the kingdom of heaven is at hand. Heal the sick, cleanse the lepers, raise the dead, cast out devils. Freely I have received, freely give. Provide neither gold nor silver nor brass in your purses, nor scribe off for your journey, neither 2 coats, neither shoes, nor yet staves. For the workman is worthy of his meat. చదవమా. చూడండి, తన శిష్యులకు దేవుడు చెప్పినప్పుడు, మీరు వెళ్ళి సువార్తను, దేవుని రాజ్య సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు, మీరు వెళ్ళండి సువార్తను ప్రకటించండి. మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, సువార్తను ప్రకటించడం, వాక్యాన్ని బోధించడం, ప్రార్థన చేయటం, స్వస్థతలు, ఇవన్నీ కూడా వాట్ ఎవర్ ఇట్ ఇస్ అన్ని కూడా మీరు చేయండి. అవి ఫ్రీగా మీరు చేయండి. అయితే చదవమా. మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రాణము కొరకు అమ్మా జాలినైనను, 2 అంగీలైనను, చెప్పులైనను, చేతికరనైనను. సో ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు నా పనికి మీరు వెళ్తే మీకు అన్ని కూడా అక్కడ సమకూర్చబడతాయి. మీరేమి ప్రిపేర్ అయ్యి తీసుకుని వెళ్ళాల్సిన అవసరము లేదు అని ఏం చెప్తున్నాడు తర్వాత ఆ 10వ వచనం లాస్ట్ వర్స్, ఫర్ ద వర్క్ మ్యాన్ ఈజ్ వర్దీ ఆఫ్ హిస్ మీట్. అది ఉందా తెలుగులో? లేదా? చూసారా, పనివాడు తన ఆహారంనకు పాత్రుడు కాడా. సో ఎవరైతే మీ కొరకు పని చేస్తున్నాడో ఆ వ్యక్తి తన ఆహారంనకు పాత్రుడు కాదా?
కాడా? తన ఆహారము మీ బాధ్యత కాదా? చెప్పాలా? మీ కొరకు పనిచేసే వ్యక్తి యొక్క ఆహారం మీ బాధ్యత కాదా? ఆలోచించండి ఒకసారి. మీ ఆహారమే మీ బాధ్యత, మీ కొరకు పనిచేసేవారి ఆహారం కూడా మీ బాధ్యత. మన ఇంట్లో ఎవరైనా హెల్పర్ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? జీతం ఒక్కటే ఇస్తామా? చెప్పాలా? భోజనం పెట్టమా? టిఫిన్ పెట్టమా? మనం తీసుకొచ్చే పెట్టమా? అంటే లోక సంబంధమైన పని నీ కొరకు చేసి కొద్ది గంటలు చేసి తన జీతాన్ని తను తీసుకుంటున్నప్పటికీ తనకేం చేస్తున్నారు? మీరు ఆహారాన్ని ఇస్తున్నారు. వాళ్ళ ఆయనకి కావాలంటే పిల్లలకు కూడా కట్టుకెళ్ళమ్మా తీసుకెళ్ళి ఇస్తున్నారు లేదా? మరి వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద సర్వెంట్? మరి మీ సేవకుని విషయంలో, మీ సేవకుడు దేవుని సేవకుడు అంటే ఎవరు? దేవుని ప్రజల సేవకుడు. మీ సేవకుని విషయంలో, మీ కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి విషయంలో మీరు ఏం చేస్తున్నారు? ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నారు? మీరు ఏ విధంగా అతని యొక్క అవసరతల విషయంలో మీరు ఆలోచిస్తున్నారు? ఏ విధంగా అతని యొక్క అవసరతల్ని తీర్చే విషయంలో మీరు ముందుకు వస్తున్నారు? అది చేయటం వల్ల అతనికి కాదు మీరు మేలు చేస్తుంది, మీకు మీరే మేలు చేసుకుంటున్నారు. హల్లెలూయా. మీకు మీరే మేలు చేసుకుంటున్నారు. ఎందుకనంటే అతనికి ఇంకా ఎక్కువ సమయం దొరుకుతుంది ప్రార్థనలో, వాక్యంతో గడపడానికి. అతనికి ఎక్కువ సమయం దొరుకుతుంది మీ గురించి ఎక్కువ ప్రార్థించడానికి, మీ గురించి ఎక్కువ ధ్యానించడానికి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చదువుకుందాం మనం. జాగ్రత్త చదవండి. 1 నుంచి. Brethren, if a man be overtaken in fault, ye which are spiritual, restore such an one in the spirit of meekness, considering thyself, lest thou also be tempted. చదవమ్మా. సహోదరులారా, ఒకడు ఏ సంకటములో లేడనో, చిక్కుకొని లేడనా, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడదునేమో అని తన విషయమై చూచుకొనుచు ఆనందమైన మనస్సుతో అట్టి వాణ్ణి మంచి కార్యము తీసుకొని రావాలి. ఏమండి, ఇది బాధ్యత కాదా మంది? ఖచ్చితంగా మన బాధ్యత. ఎవరన్నా మన సంఘంలో మనకు తెలిసిన వారు తప్పిపోతే, తప్పు చేస్తుంటే ఏం చేయాలా? జాగ్రత్తగా వాళ్ళు మళ్ళీ మంచి మార్గంలోకి తీసుకురావాలా. 2వ వచనం చూడండి. Bear ye one another's burdens and so fulfill the law of Christ. ఒకరి భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు. ఎంతవరకు మనం ఒకరి భారాన్ని ఒకరు భరిస్తున్నాం? ఎంతవరకు ఒకరి భారాన్ని ఒకరు భరిస్తున్నాం? అలా చేయటమే క్రీస్తు నియమమును నెరవేర్చటం. అలా చేయటమే క్రీస్తు చెప్పినట్టుగా జీవించటం. మొన్న క్రిస్మస్ సెలబ్రేషన్, అంటే క్రిస్మస్ వస్తుంది అనుకున్నా కానీ జనరల్గా మనం అందరం కాంట్రిబ్యూట్ చేసుకొని చేస్తాము. అది కూడా అనౌన్స్మెంట్ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది యాక్చువల్గా కదండి. కానీ లాస్ట్ ఇయర్ ఆ పరిస్థితి రాలా. లాస్ట్ ఇయర్ రాజశేఖర్, అనురాధ సిస్టరు అండ్ సాయి డానియల్ వాళ్ళ ముగ్గురు ముందే మా దగ్గరికి వచ్చి, అన్నా ఈసారి భోజనాల బాధ్యత మాది. ఏమన్నారు వాళ్ళు? ఈసారి భోజనాల బాధ్యత మాది అమ్మా, అది మేము వండుకొని తీసుకొని వస్తాం. వాళ్ళు ఏం చేశారు? భారాన్ని ఏం చేశారు? వాళ్ళు కూడా పంచుకున్నారు. ఏం చేశారు? వాళ్ళు పంచుకున్నారు. మేము అడిగితే కాదు చేసింది వాళ్ళు. మేము అడగల. ఒకరి భారం అంటే క్రిస్మస్ ఉంది, నిజమే కదా, క్రిస్మస్ ఉంది, ఎట్లా భోజనాలు ఉంటాయి, ఎట్లా డబ్బులు, ఎట్లా మరి మన వాళ్ళు చూస్తే కొద్దిమంది ఉంటారు, లేకపోతే అందరు భేదవా, ఎట్లా చేద్దాం అని ఆలోచన రావాలి కదా కనీసం. ఒకరి భారం ఒకరు మోయటం అంటే అది అలాంటిది. ఒక అనౌన్స్మెంట్ చేసి మనందరం చేసుకోవాలి కలిసి అని చెప్పాల్సిన అవసరం ఉండకూడదు. ఆ పరిస్థితి రాకూడదు. ఐ అప్రిషియేట్, గాడ్ బ్లెస్ యూ. సో దయచేసి ఆలోచించండి. అదేవిధంగా ఏ విధంగా అరే ఈయన మన కొరకు పని చేస్తున్నాడు, ఈయన దేవుని పని చేస్తున్నాడు, ఈయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మనకి కష్టం వచ్చినా ఒక ఫోన్ చేయగానే మన దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఆయన పనులు వదిలేసుకొనైనా ఆయన పనులు అంటే ఆయన జీవితం అనే దాన్ని దేవుని కొరకు మన కొరకు ఆయన వెచ్చిస్తున్నాడు. మరి వాళ్ళ పరిస్థితి మనం ఆలోచించాలా?
ఒకరి భారం ఒకరు మోయటం అంటే అదే. ఈ పరిస్థితుల్లో కూడా, ఏ పరిస్థితులైనా కూడా మేము కూడా చేసేది అదే. ఎవరైనా ఏదన్నా ఇబ్బందిలో ఉన్నారు, ఏదైనా ఉన్నారంటే ఖచ్చితంగా మా వాళ్ళైన సహాయం మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం ఎప్పుడు. అది ఆర్థికమైందే కాకపోవచ్చు ప్రతిసారి, కొన్నిసార్లు ఫిజికల్ ప్రెజెన్స్, శారీరకంగా మనం వెళ్ళి అక్కడ ఉండటం, పని చేయటం, ఇవన్నీ కూడా. సో ఆలోచించండి, హౌ వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ద లా ఆఫ్ క్రైస్ట్. ఏ విధంగా మనం దేవుని ఏమంటారు, మన నియమాన్ని, క్రీస్తు నియమాన్ని నెరవేరుస్తున్నాం. ఒకరి భారాన్ని ఒకరు భరిస్తున్నామా లేదా? 3వ వచనం, ఫర్ ఇఫ్ ఎ మ్యాన్ థింక్ హిమ్సెల్ఫ్ టు బి సంథింగ్ when he is nothing, he deceiveth himself. But let every man prove his own work, and then shall he have rejoicing in himself alone and not in another. For every man shall bear his own burden. చదవమా. ఎవడైనా మట్టివాడి నుండి వట్టివాడే ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకొనలేకనా తనను తానే మోసపరుచుకొనును. సో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇప్పుడు వాక్యానికి ఇంపార్టెంట్ కాదు. సో ఎవడు ఏమి లేకపోయినా కూడా నాకు అన్ని తెలుసు, ఏది తెలియకపోయినా నాకు అన్ని తెలుసుకునేవాడు వాడు వేస్ట్ ఫెల్ అని చెప్తున్నారా. తర్వాత ప్రతివాడును తన చేయి పనులు పరీక్షించి చూసుకొని వాళ్ళను, అప్పుడు ఇతరులు బట్టి కాక తన్ను బట్టియే. అంతే కదండి. నువ్వే నీ అంతట నువ్వే స్వయంగా దేవుని పనిలో, ఒకరి భారం ఒకడు మోయడనేటువంటి పనిలో నీ అంతట నువ్వు పాలిభాగస్తుడు అయ్యావు అనుకో, తర్వాత నువ్వు చేసిన పని బట్టే నువ్వు సంతోషిస్తావు. అవునా కదా? నీకే తృప్తి కలుగుద్ది. కలుగుతా లేదా? నీకు ఆనందం కలిగేది ఎప్పుడో తెలుసా? నువ్వు చేసే మంచి పనులు నీకు ఆనందం కలుగుద్ది. నువ్వు చేయనప్పుడు నీకు ఆనందం కలిగే అవకాశం లేదు. ఎవడో చేసిన చూసి నువ్వు ఆనందపడాలి. అర్థమవుతుందా? సో ఎవరో చేసిన పనికి నువ్వు ఆనందపడటం కాదు, నువ్వు చేసి నువ్వు ఆనందపడాలి అంటే నువ్వు చేయాలి. చదవమా. 5వ వచనం. చూసారా? సో నీ బరువు నువ్వే భరించుకోవాలంటే దీని అర్థం ఏంటి? పైన ఒకటి భారం ఒకడు మోయడన్నాడు కదా, మరి ఇక్కడే నీ భారం ఎవరి భారం వారే మోయాలంటే ఇది కాన్ఫ్లిక్టా? కాదు, అందులో భాగమే ఇది. ఇంకొకరి భారములో నీ వంతు భారము నువ్వు భరించాలి, అది అక్కడ పాయింట్. అక్కడ అర్థమైందా? ఒకరి భారములో నీ వంతు భారము నువ్వు భరించాలి, అది ఎవరి భారం వాడు భరించాలన్నట్టు. లేకపోతే ఇది వేరు అది వేరు అయితే కనుక కంప్లీట్గా అవి ఆపోజిట్ అయిపోతాయి కదా. బేర్ ఏ వన్ అదర్స్ బర్డన్స్ అండ్ ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. ఎట్లా? నీ పోర్షన్, నీ బాధ్యత నువ్వు తీసుకోవాలి. నీ భారము, ఈ భారములో ఇది నాది, ఇది నేను తీసుకుంటాను. ఈ భారములో ఇంత పోర్షన్, ఇంత భారం నేను మోస్తాను. 100 కిలోలు నేను 25 కిలోలు మోస్తానన్నా. పాస్టర్ గారు నేను 10 కిలోలు మోస్తాను. అయ్యగారు నేను 2 కిలోలు మోస్తాను. అట్లా షేర్ చేసుకుంటే ఎవరిది వాళ్ళ భారం అవుతుంది అప్పుడు. హల్లెలూయా. కానీ ఏమవుతుందో తెలుసా? చాలా వరకు అందరి భారం ఒకడే మోస్తున్నాడు. హల్లెలూయా. అందరి భారము ఒకళ్ళే మోస్తున్నారు. చూడండి, పౌలు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఇక్కడ. యాక్చువల్గా తనకున్న రైట్స్ గురించి చెప్తున్నాడు. ఇందాక మనం చూసాం, మాకు హక్కు లేదా, ఉంది, కానీ మేము దాన్ని వినియోగించుకోవట్లేదు అంటున్నాడు. ఇక్కడ చూడండి ఇంకో మాట అంటాడు. 6వ వచనం మనం చూస్తే, లెట్ హిమ్ దట్ ఈస్ టాట్ ఇన్ ద వర్డ్ కమ్యూనికేట్ అంటు హిమ్ దట్ టీచత్ హిమ్ ఆల్ గుడ్ థింగ్స్. చదవమ్మా. వాక్యోపదేశం పొందువారంటే ఎవరండి? చెప్పాలి. ఎవరు? మీరు. ఎవరండి ఉపదేశించేవారంటే? మంచి పదార్థం అన్నిట్లో ఏమి వేయాలంట? ఇది చాలా దూరం లేండి మనకి, అసలు మనకు అంత సీన్ లేదు కానీ చెప్తున్నా. కానీ వాక్యం, అది వాక్యం చెప్తుంది అదే. చేస్తున్నాం అంటే మనం చేయట్లే, మనమేదో అనుకుంటాం మైండ్లో, లేదంటే మనకు తోచినంత ఏదో. మంచి పదార్థములు అన్నిట్లో భాగం వేయాలంట, మీకు కలిగే ప్రతి మేల్లో భాగం వేయాలంట. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఈ ట్రెడిషనల్ చర్చెస్ వాళ్ళు చేస్తుంటారే పద్ధతులు, కోతకాల పండుగ అవన్నీ, అయ్యే కరెక్టేమో అనిపిస్తుంది. అవి చేయటం వల్ల ఏమవుతుందంటే వాడు మొత్తం తీసుకొచ్చి ఆ చర్చిలో పడేస్తున్నాడు. మనమేమో న్యూ టెస్ట్మెంట్ కదా, అవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్ మనం ఫాలో చేయకూడదు, మనకెందుకు అవన్నీ అని బైబిల్లో కూడా ఉంది. ఏదో చేయాల్సిన అవసరం లేదు, నీ సామర్థ్యం కొలది ఇవ్వమని చెప్పి ఉంది. కానీ ఇట్లాంటి మాటలు చదివినప్పుడు ఎందుకని అంటే, నాకు ఇది 12 సంవత్సరాల క్రితమే తెలుసు ఈ వాక్యం, కానీ ఎప్పుడు బోధించలా. ఎందుకు బోధించలేదని అంటే, బోధిస్తే దాన్ని వేరుగా తీసుకుంటారు. మళ్ళీ నేను డబ్బుల కోసం చెప్తున్నాను అంటే నేను చెప్పినందుకు మేము ఇవ్వాలా?
వాక్యం ఏం చెప్తుందో అది చేయండి. ఆ భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని మనం ఏం చేయాలి? అందరం కలిసి పంచుకోవాలి. చదవమ్మ ఒకసారి, మీ అందరు చదవండి ఒకసారి 6వ వచనం ఒకసారి. అందరు చదివితే కొంచెం అర్థమైంది బైబిల్లో ఉందో లేదో. వాక్యోపదేశం పొందువాడు భలే చెప్పారండి పాస్టర్ గారు, వాక్యం చాలా బాగా చెప్పారండి, చాలా సంతోషం అనిపిస్తుంది అంటాం. ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిట్లో వీళ్ళందరి దగ్గర ఏమేమి డాక్యుమెంట్ అని తీసుకో, రాసుకుందాం, మాకు కూడా షేర్. జోక్ చేస్తున్నారు. సో ద పాయింట్ ఈస్ వీఆర్ ఆల్ వన్. గుర్తుపెట్టుకోండి, మనందరం ఒకటే. మొన్న డేవిడ్కి యాక్సిడెంట్ అయింది. ఇది అయ్యింది, మొత్తానికి అయిపోయింది. అయితే మరి వెంటనే ట్రీట్మెంట్ చేయాలని అంటే తెలుసు కదండి, డబ్బులు కావాలి కదా. మన దగ్గర ఉంటాయి ఆ వేళలో డబ్బులు? ఉండవు. అయితే ఆ రోజు నేనున్న ప్లేస్, మేము పాస్టర్స్ అందరం కలిసి ఉన్నాము. ఏదో మీటింగ్ అయిపోయి అప్పుడే కూర్చున్నాము. ఫోన్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను నేను. వెంటనే ఫోన్ చేసేసి ఆనంద్ పాస్టర్ గారని సఫిల్గూడలో ఉంటారు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారండి. ఆయన వెంటనే వచ్చారు సాయంత్రం అక్కడికి. అంటే నేను గంటకు వచ్చేసారు, ఆయన కూడా అడ్రస్ పట్టుకుని వచ్చేసి ఆయన వచ్చి ప్రార్థన చేసి కొంత డబ్బులు ఇచ్చి ఉంచండి అయ్య గారు అని చెప్పి వెళ్ళాడు. ఎందుకు ఆయన గురించి చెప్పానంటే, ఆయన నా భారంలో ఏం చేశాడు? బాగా అయ్యాడు. తర్వాత మీ అందరికి కూడా తెలుసు కదా, ఆపరేషన్ జరిగింది అని తెలుసా? మరి అయ్యగారు ఎట్లాగా చేయించుంటారో పాస్టర్ గారు, అయ్యగారి బ్యాలెన్స్లు లక్షల్లో ఉంటాయని తెలుసా మీరు అనుకుంటున్నారా? మీరు కనీసం చేయించుంటే కూడా ఏదో అప్పో చేసే చేయించుంటాడు, కానీ ఆయన దగ్గర ఉండేది చేయించుకోడు కదా. తెలుసా? మీకు తెలియదు ఆ విషయం? దాని గురించి ఎవరైనా ఆలోచించారా? మనకెందుకు? మన పిల్లోడికి అయితే అప్పుడు ఆలోచించాలి, మనకెందుకు? మన పిల్లోడికి కాదు అయ్యింది. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకు చెప్తానంటే, మీరేదో చేయాలని నాకు కాదు, మీరు కోల్పోతున్నారు. మీకున్న అవకాశాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, బాధ్యతని మీరు చేయకుండా కోల్పోతున్నారు. కనీసం ఆలోచన కూడా రావట్లేదే. ఇప్పుడు యాదమ్మ ఉంది, ఆమెకి అట్లా సీరియస్గా ఉంది అనగానే వెళ్ళిపోయాం మా ఇద్దరం. వెళ్ళిపోయి మా దగ్గరే మాతో ఉన్న సాయం ఏదో చేసాం, అక్కడే ఉన్నాం, 2-3 గంటలు ఉన్నాం, ఫోన్ చేసాం. మేము చేసామని చెప్పట్లా, దేవుడు మా ద్వారా చేయించాడని చెప్తున్నా. ఆ రోజు కూడా ఆనంద్ పాస్టర్ గారి ద్వారా దేవుడు చేయించాడని చెప్తున్నా. పాయింట్ ఏంటంటే, దేవుడు మీ ద్వారా చేయించలేడా? మీకు ఆలోచన రావాలి కదా, కనీసం రావాలి కదా ఆలోచన. సో దయచేసి అర్థం చేసుకోండి, ఎక్కడున్నాం మనం. మీకు అటువంటి సంభవించినప్పుడు మాకు వస్తుంది కదా ఆలోచన. మరి ఎలా ఉన్నారు, ఏం తిన్నారా లేదా, ఇలాంటి ఆలోచన మాకు వస్తుంది, కొంతమందికి వస్తుంది. అందరికి ఎందుకు రావట్లేదు? అందరూ ఇదంతా నా కుటుంబం, ఇదంతా ఒకటే కుటుంబం అని అనుకోవట్లేదు. అది ప్రాబ్లం అక్కడ. వీఆర్ వన్ బాడీ అని మనం అనుకోవట్లేదు కాబట్టి మనకు ఆలోచన రావట్లే. కోర్స్ దేవుడు సహాయం చేశాడు, చేస్తూనే ఉంటాడు మాకు. ఆమేన్. అందుకే ఇది ఒక హక్కుగా ఉన్నా కూడా దీన్ని మేము వినియోగించట్లేదని పౌలు గారు దగ్గర చెప్పారు. అదేవిధంగా నేను కూడా అందుకే ఎప్పుడు కూడా గివింగ్ గురించి కానీ వీటి గురించి కానీ ఎప్పుడు వాక్యము చెప్పడానికి ఇష్టపడను, ఎందుకంటే దాన్ని వేరుగా తీసుకుంటానండి. ఇంకా కొంతమంది ఉన్నారు, చూడండి ఈ వాక్య భాగం నుంచి చెప్తాను మీకు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు తెలుసా, మేము పలానా ప్లేస్కి వెళ్తానండి, నాకు మనసు తప్పినప్పుడు పలానా ప్లేస్కి వెళ్తాను, అక్కడికి వెళ్ళి అక్కడ అందరికీ భోజనాలు అన్ని పెట్టించి వస్తానండి. అనాథాశ్రమంలోకి వెళ్ళి అందరూ భోజనాలు పెట్టించి వస్తాను. చెయ్యి, తప్పులేదు, వెరీ గుడ్ వర్క్, చాలా మంచి పని. కానీ దానికంటే ముందు విశ్వాస గృహం అది ఇంపార్టెంట్. దాని గురించి ఆలోచిస్తున్నామంటే ఆలోచన లేదు. చూడండి ఆ తర్వాత 7వ వచనం, బీ నాట్ డిసీవ్డ్, గాడ్ ఈస్ నాట్ మాక్డ్, ఫర్ వాట్స్ ఎవర్ ఎ మ్యాన్ సోయెత్ దట్ షల్ హీ ఆల్సో రీప్. చదవమ్మా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నువ్వేం విత్తుతావు అదే కోసుకుంటావు. నువ్వు విత్తేదేంటో నీకు తెలుసు. దేవుడిని మోసం చేయలేం మనం. నువ్వు విత్తిన దాన్ని బట్టే నీకు పంట వస్తుంది. ఫర్ హీ దట్ సోయెత్ టు దిస్ ఫ్లెష్
shall of the flesh reap corruption. But he that soweth to the Spirit shall of the Spirit reap everlasting life. ఏలనగా ఆ, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను క్షేమమును పంటకోయెను. పంట కోయను. ఆత్మను బట్టి ఆత్మను బట్టి విత్తువాడు విత్తువాడు ఆత్మ నుండి ఆత్మ నుండి. నిత్య జీవమును పంటకోయెను. సో మనం చేయవలసిన దానిని బాధ్యతగా మనం చేయాలి. ఆత్మ సంబంధమైన విషయాలను దేవుడు వారికి తెలియజేస్తే వారు దాన్ని కాగితాల మీద పెడితే మనం ఈరోజు చదువుకుంటున్నాం వాటిని మనం ఫాలో చేయాలి. ఆ విధంగా ఆత్మ సంబంధమైన విషయాన్ని మనం చేసినప్పుడు నిత్య జీవన పంటను కోసుకుంటాం. శరీర సంబంధంగా కాదు చేయాల్సింది, ఆత్మ సంబంధంగా చేయాలి. 9వ వచనం, అండ్ లెట్ us నాట్ బి weary in well doing, for in due season we shall reap if we faint not. చూసారా, మనం మేలు చేయుటయందు మనం మేలు చేయటందు మేలు చేస్తానే ఉండాలి. మన వల్లైన పని, మన వల్లైనటువంటి మేలు అందరికి చేస్తానే ఉండాలి, విసుక్కోకూడదు. ఆ, మనము ఆ, అనేక మేలు చేస్తేనే అనేక మేలు చేస్తమే అని తగిన కాలమందు పంట కోతుము. సో వెన్ వి డూ గుడ్ వర్క్స్ కంటిన్యూઅల్లీ ఇన్ హిస్ డ్యూ టైమ్ we will reap the harvest. మనం మంచిని ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, మేలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, అది మనకి ప్రస్తుతానికి కష్టముగా నష్టముగా అనిపించవచ్చు. ఒకరికి సహాయం చేస్తే మన దగ్గర తగ్గుద్దని అనిపించవచ్చు, కానీ తగిన కాలములో ఆయన మనకి మంచి బహుమానం ఇస్తాడు. పంట కోసుకుంటాం. 10వ వచనం చూడండి, యాజ్ వీ హ్యావ్ దేర్ ఫర్ ఆపర్చునిటీ. జాగ్రత్త గమనించారా? ఇందా మీకు చెప్పాను కదా, ఇదేంటిది, ఏంటిది, ఒకని భారాన్ని మోయటం అనేది ఏంటి? అవకాశము, ఆపర్చునిటీ. అది అవకాశం దొరికితే చాలు కదా. మనోళ్ళు ఏదైనా ఛాన్స్ దొరికితే చాలని చూస్తుంటారు. అవునా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అంటుంటారు కదా. దేవుడు ఇస్తున్నాడు అవకాశం నీకు. అవకాశం దొరికిన కొలది ఏం చేయాలంట? లెట్ us డూ గుడ్ అంటూ ఆల్ మెన్. అందరికీ చేయాలి, అందరికీ మంచి చేయాలి, అందరికీ మేలు చేయాలి. ఎస్పెషల్లీ, అండర్లైన్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ అంటూ దెమ్ హూ ఆర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్. చదవమ్మా. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు. సో దయచేసి అర్థం చేసుకోండి, వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ డాక్ట్రిన్. క్రీస్తు బోధన అనుసరించే వాళ్ళం మనం. యేసు క్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించిన విషయాలు మనకు తెలుసు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి బోధకులు, అపోస్తలులు, శిష్యులు రాసినటువంటి వాక్యాన్ని మనం అనుసరించేవారం. వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము అనేదే ఫైనల్. దాని కిందే వస్తాయి అన్ని కూడా, అన్ని. అందుకే ఏమనుంది, అన్ని ధర్మశాస్త్రంగా అన్ని ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. అన్ని ఆజ్ఞలు ఇది నెరవేరిస్తే అన్ని ఆజ్ఞలు నెరవేర్చినట్టే. సో అసలైన మిస్సింగ్ ద మెయిన్ థింగ్ని మనం మిస్ అవుతున్నాం. నేను చాలా మందికి అందుకే చెప్పేవాడిని, చాలా మంది దాన్ని ఇష్టపడేవాళ్ళు కూడా. పెళ్ళిళ్ళకి వెళ్తారు, గృహప్రవేశాలకు వెళ్తారు, దానికి వెళ్తారు, దీనికి వెళ్తారు, గిఫ్ట్లు తీసుకెళ్తుంటారు. తీసుకెళ్ళబాగండి, అవసరం లేదు. ఆడవాడు లక్షలు ఖర్చు పెట్టి వాడు టపాకాయలకే, క్రాకర్స్కే 20,000 ఖర్చు పెడతాడు. నువ్వు వెళ్ళాడికి 500 ఇవ్వటం ఏంటి? పెళ్లి క్రాకర్స్ ఖర్చు పెడుతుంటే. హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారు, ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని తెలిసిన అక్కడికి వెళ్ళి అక్కడివ్వు. 20,000 మందుగుండు సామాన్య ఖర్చు పెడుతున్నవాడికి ఇంకో 50,000 మందు పార్టీ పక్కన ఉంటుంది, ఒక సెషన్ నడుస్తుంటాను. ఆడికి వెళ్ళి నువ్వు మళ్ళీ కవర్లో రాసి అందరూ ఫోటో దిగుతావు, కవర్ ఇచ్చి, గిఫ్ట్ ఇచ్చి. అవసరంలే. ఎవరికి ఇవ్వాలా? హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, బాధలో ఉన్నవాడికి ఇవ్వండి. అందుకే మేము ఎక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎవరికి ఏ గిఫ్ట్ తీసుకెళ్ళాం ఫంక్షన్స్కి. కానీ ఖచ్చితంగా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నామంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాము. వెళ్ళినప్పుడు మా దగ్గర ఉన్న దాంట్లోనే ఎంతో కొంత ఇచ్చొస్తాం. చాలామంది అనుకుంటా ఉండొచ్చు, వీళ్ళేంది ఎప్పుడు ఎవరు ఏ గిఫ్ట్ తీసుకురాను. పెళ్ళి ఎక్కడికి వెళ్ళినా, మా సొంత వాళ్ళదామనివ్వండి, బయట వాళ్ళదామని, ఏ పెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ గిఫ్ట్ తీసుకెళ్ళాం. నేను అదే చెప్తాను, అదే ఫాలో చేస్తాను. మీరు కూడా అదే చేయండి.
ఈ ఫంక్షన్ చేసుకుని తిట్టుకుంటారేమో నన్ను. పర్వాలేదు. ఏమన్నా ఏది అవసరం చెప్పు సంపద, ఏది అవసరం? అనారోగ్య సమస్యలు వాళ్ళకి ఇవ్వండి. 2-3 years. సో చూడండి, 2-3 సంవత్సరాలుగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. ఎనీవే, గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకి తెలియజేస్తుంది. ఎందుకనంటే ఈ ఆఖరి ఆదివారం ఐ డోంట్ నో, నేను ఎప్పుడు కూడా ఇది చెప్పాలనేది ప్రిపేర్ అవ్వను. ఓకే, దేవుడు ఆ సమయానికి ఏది తెలియజేయమంటే అది తెలియజేయడం నా బాధ్యత, షేర్ చేయమంటే. సో ఈ సంవత్సరం అయిపోయింది, 2025 అయిపోయింది, ఆఖరికి వచ్చేసాం. సో నెక్స్ట్ ఇయర్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం కదా. ఇంకొక 4 రోజులు ఉంటే న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతాం. ఈ న్యూ ఇయర్లోనన్నా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమనంటే దేవుడు చెప్పినట్టుగా మనం జీవిద్దాం. మనందరం వేరు కాదు, మనందరం ఒకే కుటుంబం, ఒకే శరీరం అనే ఆ యొక్క ఏమంటారు ట్రూత్, సత్యాన్ని కొంచెంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మీకు తెలుసా, మనం కొనుక్కునే ప్రతి వస్తువు మీద ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది మనం కొనుక్కునే ప్రతి వస్తువు మీద? ట్యాక్స్ ఉంటుంది. ఏముంటుందండి? ట్యాక్స్ కట్టి కొనుక్కుంటున్నావా, ట్యాక్స్ కట్టకుండా కొనుక్కుంటున్నావా? అమ్మేవాడు లక్స్ కంపెనీ వాడు, కొనుక్కునేవాడు నువ్వు. గవర్నమెంట్కి ట్యాక్స్ ఎందుకు కట్టాలా అంటే కుదురుద్దా? కుదరదు. నువ్వు కొనుక్కుంటే ఖచ్చితంగా ట్యాక్స్ ఎవరికి కడుతున్నావు? గవర్నమెంట్కి కదా. ఆ తర్వాత మరి నువ్వు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఏమవుతున్నాయంటే అవి మళ్ళీ నీకే ఉపయోగపడుతున్నాయి. ఏ రూపంలో? నీకు రోడ్లు ఎన్ని ఎవడు చేస్తున్నాడు? నువ్వు కట్టిన ట్యాక్స్ డబ్బుల్లోంచి ఎన్ని పనులు చేస్తున్నాడు. అర్థమవుతుందా? డబ్బు ఎక్కువ సంపాదించావు అనుకో, నువ్వు ఇంకో ట్యాక్స్ కూడా కడతావు. దాన్ని ఏమంటారు చెప్పాలా? ఇన్కమ్ ట్యాక్స్. ఎందుకు కట్టాలి? నేను కష్టపడ్డానండి, నేను సంపాదించుకున్నాను, నేను ఎందుకు కట్టాలండి గవర్నమెంట్కి అంటే కుదరదు, కట్టాలి కదా. కానీ అది కట్టడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ అదే డబ్బులు నీకు లేదా వేరే వాళ్ళు ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా. అర్థం చేసుకోండి, దేవుని సేవకి ఇవ్వటం అనేది అటువంటిదే. చాలామంది పాత నిబంధన దశం భాగం, కొత్త నిబంధనలు లేదు. కొత్త నిబంధనలు ఏముందో మీకు చెప్పాను. కొత్త నిబంధనలు ఏముందని చెప్పండి. ఏముంది? సమస్తం. 10% కాదు. ఏంటి కొత్త నిబంధనలు? ఏంటి? సమస్తం ఇచ్చేయాలి దేవునికి. ఇచ్చారు అపోస్తులు. అలా ఇచ్చినామనే దేవుడు గొప్పగా ఇచ్చింది అన్నాడు. అవునా కదా? సో ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా మీరు అందరూ ప్రతి ఒక్కరు 10% ఏదైతే ఉందో దాంతో మొదలు పెట్టండి, దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎవరి కోసం కడుతున్నారు? అది ఎవరి కోసం ఇస్తున్నారు? అది చెప్పండి. ఎవరి కోసం? మీకోసమే. నువ్వు కొనుక్కునే ఐటెం మీద ట్యాక్స్ ఎందుకు కడుతున్నావు? నీకోసమే కట్టుకుంటున్నావు. ఆ డబ్బు నుంచే మళ్ళీ వస్తున్నాయి. అవునా? అదేవిధంగా నువ్వు దేవుని సేవ కొరకు ఇస్తావే, అది ఎవరి కోసం ఇస్తున్నావు? నీ కోసం ఇస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఇంకొకళ్ళ కోసం కాదు. ఆకాశ పక్షులతో ఆహారాన్ని పంపించిన దేవుడు. హల్లెలూయ. ఓకే. సో కానీ ఈ రోజున ఈ విధంగా చెప్పేవారు లేరు, కానీ వేరే విధంగా చెప్పేవారు ఉన్నారు. నువ్వు దేవుడు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఇది కాదు, ఇది మన బాధ్యత. సో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ సండే నుంచి ఐ హోప్ మీరందరూ కూడా కష్టం అనిపిస్తుంది, కష్టమే, కానీ ఆ కష్టానికి ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. ఎంతమంది నిర్ణయించుకున్నారు? చేయొద్దండి. ఇప్పుడు ఎంతమంది నిర్ణయం చేయొద్దు? గట్టిగా ఫుల్గా ఎత్తండి. హాఫ్ ఎత్తున్నారే? నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే నుంచి ఏం చేయబోతున్నారు మీరందరూ? చెప్పాలా? ఏం చేయబోతున్నారు? చెప్పాలా పెద్దగా? అది అర్థమైందా? దేవునికి ట్యాక్స్ ఇవ్వాలా. ఓకే, చూడండి రెవల్యూషన్స్ 22nd చాప్టర్. రెవల్యూషన్స్ 22nd చాప్టర్ 12th వర్స్. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అండ్ బీహోల్డ్, టైం లేదండి, మనం బాకీ ఉంటే బాగుండదు, టైం లేదు. చూడండి. బీహోల్డ్
ఐ కమ్ క్విక్లీ. దేవుడు అంట తొందరగా వచ్చేస్తున్నాడు అంట, తొందరగా వస్తున్నాడు. అండ్ మై రివార్డ్ ఈజ్ విత్ మీ టు గివ్ ఎవ్రీ మ్యాన్ అకార్డింగ్ టు యాజ్ హిస్ వర్క్ షెల్ బి. అది సంగతి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఆ, వాని వాని క్రియ చొప్పున వాని క్రియ చొప్పున ప్రతి ప్రతి వానికి ఇచ్చుటకు వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నేను సిద్ధపరిచిన జీతము. ఆయనతో ఉన్నది. అమ్మా, మనందరి జీతం ఆయన దగ్గర ఉంది. మన జీతం పెరగాలంటే ఏం చేయాలి? ఎక్కువ పని చేస్తే ఎక్కువ జీతం. అవునా కదా? నువ్వు చేసే వర్క్ టైంని బట్టే జీతం, అంతేనా? ఓవర్ టైం చేస్తే అది ఏమంటారు, దాన్ని ఏమంటారు? ఓవర్ టైం చేసే వాళ్ళకి ఇచ్చే జీతాన్ని ఇన్సెంటివ్ కాదు, ఇన్సెంటివ్ అంటే అలవెన్స్ ఇస్తారు. అదేవిధంగా ఓవర్ టైం కాకుండా ఇంకోటి ఏదో ఉంటుంది, ఎక్కువ బాగా పని చేసాం అనుకో, ఆ ఇన్సెంటివ్స్, చేయాల్సిన టార్గెట్ కంటే ఇంకెక్కువ చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తారు. అలాగే దేవుని పని కూడా మనం చేయాల్సింది మనం చేస్తే ఆయన జీతాన్ని పట్టుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఈ లోకంలో కూడా మన అవసరాలు అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తాడు. మనము దేవునికి ఇచ్చేంత గొప్ప వాళ్ళం కాదు మనం, కదా? దేవుని పని కొరకు ఇవ్వాలి మనం, అది గుర్తుపెట్టుకో. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ థిన్ లైన్ చాలా మంది చెప్పడం మర్చిపోతుంటారు. దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి అని. దేవుడికి మనం ఇవ్వటానికి ఇవ్వగలం? దేవుడికి మనం ఆ మొత్తం ఆయనదైతే ఆయన మన ఆయన పని నిమిత్తం ఏంటంటే, ఆయన పని నిమిత్తం, ఆయన ఏర్పరచుకున్న సేవకుని నిమిత్తం. హల్లెలూయా. ఎందుకంటే ఆ సేవకుడు మీ కొరకు పని చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి, మీకు చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. 1 Thessalonians 5th chapter 12th and 13th verses. Hebrews 13th chapter 17th verse. And as well Philippians 4:10-18. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 18 వరకు. సో దేవుడు మనకు ఆయన ఎలాగైతే జీవించమని చెప్పాడో, వాక్యం ద్వారా చెప్తున్నాడో, అలా జీవించడానికి, అలా చేయటానికి కావాల్సిన కృపను దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. బికాస్ అవర్ కమిట్మెంట్ లీడ్స్ టు అవర్ డెస్టినేషన్. మన కమిట్మెంటే మన యొక్క గమ్యానికి మనల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు అందరూ సరదాగా టీవీ చూస్తూ ఉంటారు, ఫోన్లు వాడుకుంటుంటారు, అలా అలా టైం పాస్ చేస్తుంటారు. కానీ ఒక గోల్ ఉన్నవాళ్ళు, ఒక ఆమె నేను చూశాను ఇంటర్వ్యూలో, ఒక ఆమె 3 years ఫోన్ చూడలేదంట. అమ్మాయి 3 years అసలు ఫోను చూడలేదంట. ఆ అమ్మాయి ఈ రోజున ఒక ఐఏఎస్ ఆఫీసర్. అందరిలాగా ఆమె కూడా టీవీలు చూసుకుంటూ కూడా ఉండొచ్చు, ఏమండి? కానీ ఆమె ఏం చేసింది? ఆమె యొక్క సమయాన్ని త్యాగం చేసింది. ఈ లోక సంబంధమైన త్యాగం చేసింది. పట్టుదలతో ఒక దానికి మీద కూర్చుంది, సాధించింది. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు మనకి జీతం తీసుకొని రాబోతున్నాడు. కష్టమే, అందరూ చూస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు పుస్తకాలు పట్టుకొని చదువుతా ఉన్నావు అంటే కష్టమే. అరే నాకు కూడా టైం కావాలి కదా అనిపిస్తుంది. కాదు, అలాగే మనం కూడా అందరూ మామూలుగానే ఉన్నారు కదా, అందరిలాగా మనం కూడా కాదు. మనం ప్రభు రాకడకు ఎదురు చూసేవాళ్ళం, సిద్ధపడేవాళ్ళం, సిద్ధపరిచేవాళ్ళం. కాబట్టి మనం చేయాల్సిన పనులు వేరు. ఎంత కష్టమైనా వాటిని మనం చేసినప్పుడు వాటికి తగిన ఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మరొకసారి మీ పాదాల చెందుకు వస్తున్నాం. ఈ ఆఖరి ఆదివారం మా అందరితో మాట్లాడారు. అవును ప్రభువా, నువ్వు రాబోతున్నావు, ప్రతివానికి వాని క్రియలు చొప్పున ఇచ్చే జీతాన్ని తీసుకొని వస్తున్నాం. మరి మేము చేసిన దాన్ని బట్టే మాకు జీతం ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా నీ కొరకు పనిచేయడానికి సహాయం చేయండి. నీ కొరకు పనిచేసే వారికి సహాయంగా ఉండడానికి కూడా మీ కృపను అనుగ్రహించండి. సంఘం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. సత్యముతో నాయనా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. క్రీస్తు బోధలో మమ్మల్ని స్థిరపరిచారు. ఒకని భారం ఒకడు మోయట క్రీస్తు నియమంగా మీరు చెప్పారు. దాన్ని మేము బాధ్యతగా, కమిట్మెంట్తో అనుసరించే విధంగా మీ కృపను అనుగ్రహించమని. అయ్యా, నాకు ఎంతో ఆశ ఉంటుంది ప్రభువా, ఇంకా ఎక్కువ సమయం నీతో గడపాలని. సహాయం చేయండి. నీతో సమయాన్ని గడపడానికి, నీ సేవలో ఇంకా ఎక్కువ సమయాన్ని గడపడానికి మీ కృపను అనుగ్రహించమని
బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, వారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వి ఆర్ ఆల్ బ్లెస్డ్. గాడ్ బ్లెస్డ్ us. హల్లెలూయా, హల్లెలూయా.